భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంటే ఇప్పుడు బూర్గంపాడు మండలం ఎగ్జాక్ట్గా మనం ఏదైతే ప్రధాన రహదారి అంటే NH30 ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేసేటువంటి ప్రధాన రహదారి అంటే ఈ యొక్క రహదారి ప్రధానమైన రహదారి ఎందుకంటే ఐటీసీ కార్మికులందరూ కూడా ఇటువైపు వస్తారు. అనేక రకాల కర్మాగారాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి వాహనాలు కూడా ఈ వైపు వస్తాయి. అంటే ఇది ఎక్కువగా తిరిగేటువంటి ప్రధాన రహదారి. ప్రస్తుతం 52 అడుగులు దాటి ప్రవహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఇక్కడ రహదారి బంద్ అయింది. దీంతోపాటు అటు ఇరవండి గ్రామంలో ఉన్నటువంటి అక్కడ వాగు పొంగటంతో అక్కడ కూడా రాకపోకలు మనకి ఇప్పుడు స్తంభించాయి. దీంతోపాటు ఈ బూర్గంపాడు అంటే బూర్గంపాడు ఆంధ్రప్రదేశ్ ఏదైందో సరిహద్దు ప్రాంతంలో కూడా ఈ యొక్క వరదలు వచ్చి అక్కడ ఒక 3 ఇళ్ళు మునిగాయి. ప్రస్తుతానికి ఒక 3 ఇళ్ళు మునిగాయి. వారిని అందరినీ కూడా ఏదైతే మన రిహాబిలిటేషన్ సెంటర్లు ఉన్నాయో అక్కడికి అధికారులు తరలిస్తూ ఉన్నారు. దీంతోపాటు మనుగూరు, సత్తుపల్లి, అలాగే కొత్తగూడెం తదితర ప్రాంతాలు అదే సింగరేణి ఏదైతే ఉందో ఆ సింగరేణిలో మొత్తం కూడా బొగ్గు గనులు తీయటం అనేది ఆ ఉత్పత్తి అనేది బంద్ అయిపోయింది. ఇప్పుడు ఆ సింగరేణిలో వాటర్ చేరడంతో ఈ వర్షం నీరుని బయటకు పంపడానికి బాహుబలి మోటార్లు పెట్టేసి వాటిని బయటకు పంపిస్తున్నారు. అలాగే చెర్లకు కూడా రాకపోకలు ప్రస్తుతానికి బంద్ అయ్యాయి. అలాగే దుమ్ముగూడెం కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. భద్రాచలం సరిహద్దు ప్రాంతమైనటువంటి ఆంధ్ర ప్రాంతానికి కూడా రాకపోకలు స్తంభించాయి. దీంతోపాటు మనకి సరిహద్దు ప్రాంతమైనటువంటి బూర్గంపాడు అంటే బూర్గంపాడుకి సరిహద్దుగా ఉన్నటువంటి ఏలేరు ఈ ప్రాంతాల్లో కూడా వరదలు కారణంగా ఈ యొక్క రాకపోకలు ప్రస్తుతం బంద్ అయ్యాయి. అధికారులు అంటే నిన్న ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రాంతం పర్యటించి జిల్లా కలెక్టర్కు అలాగే ఏదైతే ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చారు. స్పష్టమైన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క వరద ప్రాంతాల్లో పర్యటిస్తుండాలి, వారికి రిహాబిలిటేషన్ తరలించాలి. అంటే ఎక్కువ అంటే భోజన ఏర్పాట్లు కూడా ఏదో పెట్టామంటే పెట్టాం కాదు, పౌష్టికమైన ఆహారాన్ని వారికి అందించాలని చెప్పేసి ఆదేశాలు చేశారు. ఆ దిశగానే ఇక్కడ అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇక్కడ ఏదైతే ఉన్నారో మనకు ఎంపీడీఓ గారు మరియు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు. వారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అసలు అడిగి తెలుసుకుందాం అంటే ఇక్కడ గోదావరికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద మనం వారితో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ గోదావరి ఆల్రెడీ 52 అడుగులు వస్తుంది. అంటే రిహాబిలిటేషన్ కానీ ఇట్లా ఏర్పాట్లు ఏ విధంగా జరిగి అధికారులు మీకు ఏం చెప్తున్నారు? సార్ ముందుగానే మనకి గతంలో ఉన్న వరదలను దృష్టిలో పెట్టుకొని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే మనం ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ముఖ్యంగా బూర్గంపాడు మండలంలో 5 గ్రామాలని మనం ముందుగానే వరద ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ మనం 3వ ప్రమాద హెచ్చరిక దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్రజలందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడికి సిబ్బందిని అలర్ట్ చేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. ఆల్రెడీ 2 రోడ్లు బ్లాక్ అయినాయి. 20 రోడ్డు కావచ్చు, ఇటు సారపాక బూర్గంపాడు రోడ్డు కావచ్చు. ఈ ఏరియాలకి ప్రజలు ఎవరు కూడా ఇటు రాకుండా వాటర్ రోడ్డు మీద ఫ్లో అవుతున్నాయి కాబట్టి 2-3 అడుగులు ఎవరు కూడా ఇటు రావద్దని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీసు వారు, రెవెన్యూ వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా రీహాబిలిటేషన్ సెంటర్లు కూడా మనం 5 ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సారపాక బీపీఎల్లో ప్రధానంగా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా భాస్కర్ నగర్ దగ్గర నుండి అవకాశం ఉంది కాబట్టి వారందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ, సారపాక, రెవెన్యూ సిబ్బంది అందరం కూడా కలిసికట్టుగా మరి ఎక్కడా కూడా ఎవరికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రి నుంచి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు భాస్కర్ నగర్ లోతట్టు ప్రాంతం మరి కొద్దిసేపట్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి వారందరినీ సమావేశం జరిగింది. అదేవిధంగా బూర్గంపాడు హెడ్ క్వార్టర్లో కూడా ఆల్రెడీ లోతట్టు ప్రాంతాల్లో తహసీల్దార్ గారు వారి టీం అక్కడ ఆల్రెడీ లోతట్టు ప్రాంతాల వాళ్ళని మార్కెట్ యార్డుకు తరలించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి రాజకీయ పక్షాలు కావచ్చు, యువత కావచ్చు ఈ వరద సహాయక చర్యల్లో పాల్గొని మన బూర్గంపాడు మండలంలో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మరి వ్యవసాయ పరంగానే ఎటువంటి నష్టాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే ఇక్కడ మనకి వరద ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్నటువంటి ఎంపీడీఓ గారు ఉన్నారు, అన్ని రకాల ఏర్పాట్లు చేసామంటున్నారు. అయితే ఇక్కడ చెర్ల ప్రాంతంలో, దుమ్ముడుగు ప్రాంతంలో ఒక 25 రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాచలంకి వచ్చేటికి ఒక 10 రిహాబిలిటేషన్ ఏర్పాటు చేశారు. మన బూర్గంపాడు మండలానికి వచ్చేటికి 13 రిహాబిలిటేషన్లు ఏర్పాటు చేసి ఈ యొక్క వరదకు సంబంధించిన ప్రాంతాల్లో ప్రజలందరూ అప్రమత్తం చేస్తూ ఎటువంటి నష్టం కూడా వాటిల్లకుండా అధికారులు చర్య తీసుకుంటున్నారు. అయితే ఈ మనకు చెర్ల కానీ, బూర్గంపాడు కానీ లేదా ఇరవండి ప్రాంతాల్లో కూడా అంటే సుమారు ఒక 500 ఎకరాల వరకు కూడా ఈ వరద నీటికి గురయ్యే పరిస్థితి ఉంది. అంటే ప్రతి సంవత్సరం కూడా పంటలు మునుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా పంటలు కూడా నష్టపోయే పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తూ అలర్ట్ చేస్తున్నారు. అంటే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ చేస్తూ ఈ యొక్క చర్యలు చేపడుతూ ఉన్నారు.
ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. చంద్రశేఖర్, V5, భద్రాచలం.